నమస్తే. పిల్లల పెంపకంలో మన భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు ఎప్పుడూ కూడా ఒక అడుగు ముందే ఉంటాయి. మనం నిత్యం చూసేటువంటి సాధారణమైన అలవాట్లు కూడా శాస్త్రీయంగా ఎంత గొప్పవో ప్రపంచం ఇప్పుడిప్పుడే చూడడం మొదలుపెట్టింది. ముఖ్యంగా చిన్న పిల్లలను తల్లిదండ్రులు తమ పక్కనే పడుకోబెట్టుకోవడాన్ని కో స్లీపింగ్. ఇప్పుడు దీని మీదే ప్రపంచ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. విదేశాల్లో చిన్నతనంలోనే పిల్లల్ని వేరువేరు గదుల్లో పడుకోబెట్టే సంస్కృతి ఉన్నప్పటికీ భారత్లో అనుసరిస్తున్న ఈ ప్రాచీన పద్ధతి పిల్లల మానసిక వికాసానికి ఎంతో శ్రేయస్కరమని అంతర్జాతీయ నిపుణులు సైతం స్పష్టం చేస్తున్నారు. భారతీయ పేరెంటింగ్ సంస్కృతి సాధిస్తున్నటువంటి ఈ విజయంపై పూర్తి సమాచారంతో కూడినటువంటి ప్రత్యేక కథనం ఈ రోజు మన పొలిటికోస్లో చూద్దాం రండి. సాధారణంగా మనం ఎక్కడ చూసినా కూడా విదేశాల్లో పిల్లలు పుట్టిన కొద్ది నెలలకే ప్రత్యేక గదుల్లో ఉంచుతారు. ప్రత్యేక మంచాలపై ఒంటరిగా నిద్రపోవడం అనేది వారి స్వతంత్రతకు, ఎదుగుదలకు ఎంతో అభివృద్ధికి కారణమని భావిస్తారు. కానీ మన భారతదేశంలో పరిస్థితి ఇందుకు పూర్తిగా డిఫరెంట్ కదా. చిన్నతనం నుంచే పిల్లలు అమ్మా నాన్నల పక్కన లేదా నాన్నమ్మ అమ్మమ్మల ఒడిలో చక్కగా లాలిపాటలు, రామాయణ మహాభారత కథలు వింటూ హాయిగా నిద్రలోకి జారుకుంటున్నారు. ఇప్పటికి కూడా ఆ కథలు లేకపోయినా డిఫరెంట్ వేస్లో అయితే పిల్లలు మనతోనే పడుకుంటున్నారు. మన సంస్కృతిలో ఇది ఒక భాగం కూడా. రాత్రి వేళల్లో పక్కనే ఉన్న తల్లి, తండ్రి లేదా ఇంకా పెద్దవాళ్ళ స్పర్శ చిన్నపిల్లల్లో అమితమైన భద్రతా భావాన్ని కలగజేస్తుంది. ఇక ఆసియా మరియు ఆఫ్రికా ఖండాల్లోని దాదాపు 60 నుండి 90% కుటుంబాల్లో ఈ కో స్లీపింగ్ పద్ధతే అమలవుతోంది. మరి ఇన్నాళ్ళు ఇండియన్ పేరెంటింగ్ శైలిపై విమర్శలు ఎంతో మంది చేశారు కదా. ఎంతో మంది విదేశీ నిపుణులు, సైకాలజిస్టులు ఇప్పుడు తమ అభిప్రాయాన్ని కూడా మార్చుకుంటున్నారు. మానవ పరిణామ క్రమాన్ని గనక పరిశీలించినట్టయితే మానవాళి తన చరిత్రలోని 95% పైగా సమయం కుటుంబ సభ్యులతో కలిసి నిద్రపోవడానికే ప్రాధాన్యత ఇస్తోందని, ప్రత్యేక గదుల సంస్కృతి కేవలం ఆధునిక శతాబ్దంలోనే వచ్చిందని మానవ శాస్త్ర పరిశోధనలు చెబుతున్నాయి. మరి తల్లిదండ్రుల పక్కనే పడుకోవడం వల్ల పిల్లలకు అనేక శారీరక, మానసిక ప్రయోజనాలు కూడా చేకూరుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రాత్రి వేళల్లో పసిపాపల ఊపిరి తీసుకునే వేగం, శరీర ఉష్ణోగ్రత తల్లి స్పర్శ వల్ల చక్కగా ప్యారలల్గా ఉంటుందంట. అంతేకాకుండా రాత్రి వేళల్లో పాలు తాగడం లేదా ఏడవడం వంటి అవసరాలకు తల్లి వెంటనే స్పందించడానికి ఇది ఎంతో ఈజీ పద్ధతి. చిన్నతనంలో తల్లిదండ్రుల నుంచి తగినంత శారీరక, భావోద్వేగ సాన్నిహిత్యం పొందిన పిల్లలు భవిష్యత్తులో ఒత్తిడిని సమర్థవంతంగా తట్టుకోగలరని, వారిలో ఆత్మవిశ్వాసం కూడా రెండింతలు ఎక్కువే ఉంటుందని చైల్డ్ సైకాలజీ అధ్యయనాలే స్పష్టం చేస్తున్నాయి. ఇన్నాళ్ళు కూడా స్వతంత్రత పేరుతో పిల్లలను వేరుగా ఉంచి పాశ్చాత్య తల్లిదండ్రులు కూడా ఇప్పుడు మన భారతీయ కో స్లీపింగ్ విధానం వైపు మొగ్గు చూపుతున్నారు. పిల్లలకు చిన్నతనంలో ఇచ్చే అత్యంత విలువైన కానుక వారిలో భయాన్ని పోగొట్టి భద్రతా భావాన్ని నింపడమే. స్వతంత్రత అనేది వేరే గదిలో పడుకోవడం వల్ల రాదని, కుటుంబంలో లభించే ఆప్యాయత, నమ్మకం వల్లనే వస్తుందని మన ప్రాచీన జీవన విధానం చెప్పకనే చెప్తోంది. భారత్ కాల పరీక్షను తట్టుకుని నిలబెట్టుకున్నటువంటి ఈ అద్భుతమైన పేరెంటింగ్ సంస్కృతి ఇప్పుడు ప్రపంచానికే ఒక సరికొత్త నాందిని పలుకుతోంది. మరి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కంటెంట్, అదేవిధంగా విశ్లేషణాత్మక వార్తలు మరియు పేరెంటింగ్ టిప్స్ కోసం పొలిటికోస్ ఛానల్ను వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా తదుపరి వీడియోలు, అప్డేట్స్ మీకు వెంటనే అందడానికి కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ధన్యవాదాలు. నమస్తే. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.